మహర్దశ వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ సిమెంట్ బస్తాలు దొరికాయంట. అవునా, చేస్తున్నారా? మొన్నే దొరికినాయి అని చెప్పిండు. జియో పాస్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇన్ని రోజులు కేసీఆర్ చేసిన ప్రాజెక్టు తప్పు ప్రాజెక్టు, 1,00,000 కోట్లు దోసుకున్న ప్రాజెక్టు, అది కేసీఆర్ కుటుంబం కోసం కట్టుకున్న ప్రాజెక్ట్ అని చెప్పిండు. కానీ ఇవాళ అది కాదు, అది ప్రజల ప్రాజెక్టు అని తెలుసుకొని దానికోసం సిమెంట్ బస్తాలు లేకపోతే దొరికినాయి. ఇప్పుడు అర్థమైందా రేవంత్ రెడ్డికి? ప్రజల ప్రాజెక్టు, అది నీళ్లు వాడే ప్రాజెక్టు, నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు, వ్యవసాయానికి అనువైన ప్రాజెక్టు, వ్యవసాయానికి అనుకూలంగా మార్చిన ప్రాజెక్ట్ అని ఈ రోజు అర్థమైంది ఆయనకి. మొన్నే అర్థమైంది. ఇక తెలంగాణ రైతాంగం గురించి ఆలోచిస్తే తెలంగాణ కోసం పాటుపడిన కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టడం మంచి పని అని ఇలా రేవంత్ రెడ్డి గుర్తించిండు. ఆ విషయం అయితే మనము గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే ఇదైతే. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఆయన టైం వేస్ట్ చేసింది. కానీ ఒకవేళ ఈ 2 సంవత్సరాల కనుక ఆయన సరిగ్గా యూజ్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ సరైన క్రమంలో సరైన పద్ధతిలో ఆర్డర్ లో పెట్టగలిగితే కనుక అసలు నెక్స్ట్ టైం ఈజీగా ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ టైం మా మంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్. రైతులకు కూడా పంటలు వండే కార్యక్రమం ఉంటుంటే పంటలు వండి రైతులు అంత మంచిగా ఉన్న తర్వాత ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈజీగా ముఖ్యమంత్రి అయితే ఈజీ చెప్పని అవసరమే లేదు. మనం మహబూబ్ నగర్కి వెళ్ళి డీకే అరుణ మీద కామెంట్ చేసింది. ఏమని, నేను డీకే అరుణమ్మ గారిని ఓడగొట్టడానికి 14 సార్లు ప్రయత్నం చేసిన, ఈవెన్ నేను కనుక నిలుచున్నా కూడా ఒక మీటింగ్ 2 మీటింగ్ కంటే ఎక్కువ పెట్టకపోదు, అట్లాంటి ఆమెను ఓడించడానికి 14 మీటింగ్లు పెట్టినా 15 మీటింగ్లు పెట్టినా అని చెప్పుకున్నావు. నువ్వు నిజంగా ఆ ప్రాజెక్ట్ సరైన క్రమంలో కనుక అమలు చేసుకున్నట్టయితే ఈజీగా గెలుచుకోండి. ఏ మీటింగ్ అవసరం ఉండకపోయి అప్పుడు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసము ఒక హరీష్ రావు గాని రేవంత్ రెడ్డి ఒక హరీష్ రావు గాని మనం చూసుకుంటే, హరీష్ రావు గాని కన్స్ట్రక్షన్స్ అయ్యే టైంలో హరీష్ రావు ఎంత అధికారులను ఇంజనీర్లను